స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలీ స్వర్గం ఒకటి. పోలీని స్వర్గానికి పంపించే పూజా విధానాన్ని పోలీపాడ్యముగా జరుపుకుంటాము. పోలీపాడ్యమి పూజ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగింటి ఆడపడుచు కథ ద్వారా తెలుసుకోవచ్చు. కార్తీక మాసంలో ఆఖరి రోజు వచ్చే పోలీ స్వర్గం పూజా విధానం. పోలీపాడ్యమి దీపాలను కార్తీక అమావాస్య అయిన తర్వాత వచ్చే పాడ్యమి వేళ ఈ పోలీపాడ్యమిని జరుపుకుంటాము. మరి 2024 సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖున పోలీపాడ్యంని జరుపుకోవాలా లేదా డిసెంబర్ 2వ తారీఖున పోలీపాడ్యం జరుపుకోవాలా అని చాలామంది సందేహం అయితే ఉంది. పోలీపాడ్యమి పూజతో కార్తీక మాసం పూర్తవుతుంది. మరి ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా? అరటిడప్పులు లేకపోతే నీటిలో దీపాలు ఎందులో వదలాలి? ఈ రోజు ఎన్ని ఒత్తులను వదలాలి? ఎక్కడ వదలాలి? ఏ సమయంలో వదలాలి? 365 ఒత్తులను ఈ రోజున వెలిగించవచ్చా? కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయడం కుదరని వారు పోలీపాడ్యమి రోజున ఒత్తులను నీటిలో వదలవచ్చా? అలాగే పోలీపాడ్యమి అనేది ఏ రోజు జరుపుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటూ పూర్తి వివరంగా మనం ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడడం వలన ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలీపాడ్యముగా జరుపుకుంటాము. ఈ రోజుతోనే మనకు మార్గశిర మాసం కూడా మొదలవుతుంది. మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి నాడు ఆవునేతి దీపాలను అరటిడప్పల్లో ఉంచి నదుల వద్ద కానీ లేదా తులసి కోట వద్ద అయినా సరే నీటిలో దీపాలను వదులుతూ ఉంటాం. ఈ పద్ధతిని లేదా ఈ పూజా విధానాన్ని పోలిని స్వర్గానికి పంపించడం అని చెప్తూ ఉంటాం. అసలు పోలీపాడ్యమి అంటే ఏమిటి అంటే కార్తీక పురాణ పుస్తకంలో మనకి పోలీ స్వర్గం కథ ఉంటుందండి. ఆ ప్రకారంగా పోలి తల్లి ఈ పోలీపాడ్యమి రోజున స్వర్గానికి వెళ్ళిందని అంటారు. అందుకే పోలీపాడ్యమి అంటారు. ఈ రోజున పోలి తల్లికి పూజ చేసి నదిలో దీపాలు వదలడం వలన ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన పూర్తి ఫలితం దక్కుతుందని అంటారు. అందుకే నదిలో దీపాలు వదులుతారు. అలాగే కార్తీక మాసంలో 365 ఒత్తులను దీపాలు వెలిగించడం వలన సంవత్సరం మొత్తం పూజ చేసినట్టు ఫలితం దక్కుతుందని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ కారణం చేతైనా పూజ చేయడం కుదరని వారు ఈరోజు అనగా పోలీపాడ్యమి వేళ 365 ఒత్తులను వెలిగించవచ్చు. ఈ 2024 సంవత్సరంలో పోలీపాడ్యమి ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి అనే విషయాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మరి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి సమయం డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం ఉదయం 11:03 నుండి ప్రారంభమైనటువంటి పాడ్యమి తిథి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం పగలు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి సమయం అయితే ఉన్నదండి. కాబట్టి 2024 సంవత్సరంలో పోలీపాడ్యమి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం వేళ జరుపుకోవాలి. మరి పోలీపాడ్యమి పూజ రోజున నదిలో నీటిలో దీపాలు ఏ సమయంలో వదలాలి అంటే డిసెంబర్ 2వ తారీఖు సోమవారం ఉదయం 6:20 లోపు నీటిలో దీపాలను వదలవలసి ఉంటుంది. ఎప్పుడూ కూడా సూర్యోదయం అవ్వకముందే పోలీపాడ్యమి పూజనైతే పూర్తి చేయవలసి ఉంటుంది. పోలీపాడ్యమి పూజ నది వద్ద పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. నదిలో దీపాలు వదిలితే మంచిది. ఒకవేళ నదికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్దే తులసి కోట వద్ద ఇలా నీటిలో దీపాలు వదలవచ్చు. అయితే మరి ఈ పోలీపాడ్యమి రోజున ఎన్ని ఒత్తులను మనం అరటిడప్పులో పెట్టి దీపాలుగా వదలాలి అంటే కొంతమంది 31 ఒత్తులను అంటే పువ్వొత్తులండి ఇవన్నీ కూడా ముందు రోజే నూనెలో కానీ ఆవునేతిలో కానీ నానబెట్టి అరటిడప్పల్లో లేదా కొబ్బరి చుప్పలో లేదంటే అరటి పువ్వు రేకులో కూడా నీటిలో వదులుతూ ఉంటారు. అరటి డప్పలు దొరకనట్లయితేనే ఇవన్నీ ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవచ్చండి. కానీ అరటి డప్పలు వదిలితేనే శ్రేష్టం. 31 ఒత్తులను ఎందుకు వదులుతారు అంటే కార్తీక మాసం నెల రోజుల పూజా ఫలితం కోసం ఈ విధంగా 31 రోజులు కదండి నెల రోజులుకి సంకేతం. కాబట్టి 31 ఒత్తులను ఈ విధంగా వదులుతూ ఉంటారు. కొంతమంది 33 ఒత్తులను వదులుతూ ఉంటారు. 33 ఒత్తులను ఎందుకు వదులుతారు అని అంటే 31 ఒత్తులు నెల రోజుల పూజ సంకేతం కోసం, ఇంకా మిగతా 2 ఒత్తులు వినాయకుడి కోసం అని చెప్పి 33 ఒత్తులను వదులుతూ ఉంటారు. మరి కొంతమంది 31 ఒత్తులు నెల రోజుల పూజా ఫలితం కోసం 2 ఒత్తులు నిత్య దీపారాధనకు లెక్క వేసుకొని 33 ఒత్తులను వదులుతూ ఉంటారు. కొంతమంది 35 ఒత్తులను వదులుతూ ఉంటారండి. 35 ఒత్తులను ఎందుకు ఇలా వదులుతారు అని అంటే నెల రోజుల పూజా ఫలితం కోసం 31 ఒత్తులను, అలాగే 2 ఒత్తులు వినాయకుడికి, మరో 2 ఒత్తులు గంగాదేవి కోసం ఇలా 35 ఒత్తులను కూడా వదులుతూ ఉంటారు. మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీ పెద్దవాళ్ళు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలుగా అరటిడప్పుల్లో ఒత్తులను ఎన్ని వదులుతున్నారని లెక్కగా ఆలోచించి ఆ విధంగా వదలండి. అయితే 33 ఒత్తులను వదలడమే శ్రేష్టం అండి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని 33 ఒత్తులను వదలడానికి ప్రయత్నించండి.
ఈరోజు నాన్ వెజ్ తినవచ్చున అంటే పోలీపాడ్యమి పండుగ అనేది సూర్యోదయం అవ్వక ముందే పూజ పూర్తవుతుంది. అందులోనూ కార్తీక మాసంలో ఆఖరి రోజు ఈ పోలీపాడ్యమి పండుగ జరుపుకుంటాం కాబట్టి చాలా మందిలో ఇటువంటి సందేహం అయితే ఉందండి. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలామంది నాన్ వెజ్ అది తినరండి. కుటుంబ సభ్యులు ఒకరే కాదండి, కుటుంబ సభ్యులు మొత్తం కూడా తినకుండా అంటే నాన్ వెజ్ అది తినకుండా వారి కోరికలను త్యజించి ఆ శివయ్యని పూజిస్తూ ఉంటారు. కార్తీక మాసం నెల రోజులు అంటే కార్తీక పోలి పాడ్యమితో పాటు సహా కార్తీక మాసం అని అంటారండి. కాబట్టి ఈ ఒక్క రోజు కూడా నాన్ వెజ్ తినకూడదు. ఈ రోజు పూర్తయిన తర్వాత మరుసటి రోజు నుంచి నాన్ వెజ్ అయితే తినవచ్చు. పూజ ఉదయం వేళ పూర్తయినప్పటికీ కూడా ఈ రోజంతా కూడా పోలీపాడ్యం అని అంటారండి. కాబట్టి ఈ రోజైతే నాన్ వెజ్ తినకూడదు. పోలీపాడ్యం వేళ ఉదయం వేళ నిద్రలేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవుని మందిలో దీపం వెలిగించి అలాగే తులసి కోట వద్ద కూడా దీపారాధన చేసి ఈ రోజున అనగా కార్తీక మాసంలో చివరి రోజైన ఈ కార్తీక పోలీపాడ్యమి వేళ కూడా కార్తీక దామోదరుని పూజించవలసి ఉంటుంది. వినాయకుడిని కార్తీక దామోదరుని ఈరోజు పూజించి ఆ తర్వాత తులసి కోట వద్ద మీరు నదికి వెళ్ళడం కుదరనట్లయితే ఇక్కడే 305 ఒత్తులు వెలిగించి ఆ తర్వాత అరటిడొప్పల్లో దీపం వెలిగించి నీటిలో అయితే వదలవలసి ఉంటుంది. మరి ఈ రోజున ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదండి. కాబట్టి ఉదయం వేళ పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా పూజ అనంతరము ఇంకా టిఫిన్ ఇవన్నీ కూడా తినవచ్చు. కార్తీక మాసం నెల రోజులు పూజ పూర్తి ఫలితం కోసం ఈ పోలీపాడ్యమి వేళ కూడా కొన్ని నియమాలు పాటిస్తూ పూజనైతే చేయండి. పూజ పూర్తి ఫలితం అనేది చక్కగా దక్కుతుంది. మరి నీటిలో దీపాలు వదలడం కోసం ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీతో పనే లేదండి. ఎవరైనా సరే ఈ ఒత్తులను వదలవచ్చు. ఒకవేళ పోలీపాడ్యమి వేళ ఈ పూజ చేయడం కుదరినప్పుడు మళ్ళీ ఎప్పుడు చేయాలి అంటే పోలీపాడ్యం అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వస్తుందండి. ఆ రోజు మాత్రమే నీటిలో దీపాలు వదలవలసి ఉంటుంది. అంతేకాని మరలా ఎప్పుడు పూజ చేయాలంటే దానికి ఏమీ లేదండి. దేవుడికి నమస్కరించుకుని ఊరుకుంటామే. మరి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు ఈ పూజని చేయవచ్చా అంటే మీకు 5 నెలలు లోపు ఉన్నట్లయితే ఈ పూజను చేయవచ్చండి. అంతేకాని 5 నెలలు దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ పూజను చేయకూడదు. ఇంకా భర్త లేని వారు విధవలు ఈ పూజని చేయవచ్చునా అని అంటే చేయవచ్చండి. మరి పోలీపాడ్యమి పండుగనే అంటే నీటిలో దీపాలు వదలటాన్ని సాయంత్రం వేళ చేయవచ్చునా అని అంటే పోలీపాడ్యమి తిథి సమయం ఉన్నప్పుడు ఇలా పూజ చేస్తే మంచిదండి. అలాగే ఒత్తులను కూడా నీటిలో వదలడం కూడా మంచిది. కాబట్టి ఎప్పుడూ కూడా పోలీపాడ్యమి పండుగ అనేది సూర్యోదయం కాకముందే ఈ పూజను పూర్తి చేస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం వేళ పూజ చేయాలి అనేది మాత్రం ఏమీ లేదండి. ఇక లేదు మీకు ఉద్యోగపరంగా మాకు కుదరదు, సాయంత్రం వేళ వెలిగిస్తాము లేదా అనేక కారణాల వల్ల మేము ఈ పూజను ఉదయం చేయడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే సాయంత్రం వేళ మనసు తృప్తి కోసం నీటిలో దీపాలను వదలవచ్చు. ముఖ్యంగా ఈ పోలీపాడ్యమి పూజను నది వద్ద చేయాలండి. ఒకవేళ నది వద్ద చేయడం కుదరని వారు అంటే నదికి వెళ్ళడం కుదరని వారు ఇంటి వద్ద తులసి కోట వద్ద పూజను చేయవచ్చు. ఒకవేళ తులసమ్మ ఆనవాయితీ లేనివారు మరి ఈ పూజను ఎక్కడ చేయాలి అంటే చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో ఇంటి ఆరు బయట బాల్కనీలో లేదా డాబా పైన సరే ఈ పూజను చేయవచ్చు. డాబా పైన అయితే మీకు చక్క చంద్రుని కిరణాలు అనేవి క్లియర్గా పడుతూ ఉంటాయండి. ఆ ప్రదేశంలో అయితే చక్క నీటితో ఒకసారి శుద్ధి చేసుకొని పసుపుతో రాసి చక్కగా ముగ్గు వేసి వరిపిండితో ముగ్గు వేయాలి. కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. ఈరోజు తప్పనిసరిగా కార్తీక దామోదరుని వినాయకుడిని పూజించవలసి ఉంటుంది. ఆ తర్వాత కార్తీక దామోదరుని వినాయకుడిని ఏ విధంగా పూజించాలనే విషయం మన ఛానల్లో చాలా వీడియోస్ ద్వారా అందరికీ తెలియజేశాం కదండి. ఆ విధంగా పూజ అయితే చేయండి. ఇంకా వెడల్పాటి టబ్బు లాంటిది కానీ లేదా బేషన్ లాంటిది కానీ తీసుకొని సగానికి పైగా నీళ్లు పోసి అందులోకి గంగాదేవిని ఆవాహన చేయాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాది పౌడరు పువ్వులు వేసి గంగానదిగా భావిస్తూ నమస్కరించుకొని ఆ వెడల్పాటి పాత్ర కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకోండి. ముందుగానే అరడప్పల్లో 33 ఒత్తులు కానీ లేదా 31 ఒత్తులు 35 ఒత్తులను మీరు నూనెలో నానబెట్టి పెట్టుకుని ఉంటారు కదా. అరడప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ అవి పెట్టిన వాటన్నిటిని కూడా నమస్కరించుకొని ఇక గంగా నదిలో వదులుతున్నట్టుగా భావిస్తూ మీరు చంద్రుని కిరణాలు పడే ప్రదేశంలో ఆ వెడల్పాటి పాత్రలో వదిలేయవలసి ఉంటుంది. కొన్ని అరటిడప్పలు బరువుగా ఉండడం వల్ల నీటిలో మునిగిపోతాయండి, వెంటనే గగనం అవుతాయి. కాబట్టి దీపాలు అనేవి ఏం ఫీల్ అవ్వద్దండి, ఏం పర్వాలేదు. మీరు నీటిలో వదలని తర్వాత అవి గగనమైనా సరే అది దేవునికి చెందినదే కాబట్టి మీరేమీ బాధపడవద్దు. ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ వదలాలా అంటే అటువంటి నియమం లేదండి. కానీ వదులుతాము, మేము కూడా నెల రోజులు పూజ చేశాము, అనే నియమాలు ఆచరించాము అనుకుని మనసు తృప్తి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇలా 33 ఒత్తులను కుటుంబ సభ్యులందరూ కూడా వదలవచ్చు. ఈరోజు తప్పనిసరిగా టెంకాయను కొట్టండి. మరి పూజ పూర్తయిన తర్వాత అవన్నీ ఎప్పుడు తీయాలి పూజా వస్తువులు అంటే దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటల లోపు
పూజా వస్తువులన్నీ కూడా తీసేయవలసి ఉంటుందండి. అవన్నీ కూడా జాగ్రత్త చేసి అంటే పువ్వులు, ఆకులు ఇవన్నీ కూడా అలాగే పసుపు గణపతి, కార్తీక దామోదరుని వీళ్ళందరినీ కూడా చక్కగా కవర్లో పెట్టుకొని పారే నదిలో, బావిలో, పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. పసుపు వినాయకుని, కార్తీక దామోదరుని నీటిలో నిమజ్జనం చేసి ఆ నీళ్ళని పచ్చని చెట్టు మొదల్లో అయితే వేయవలసి ఉంటుంది. మీకు పూర్తి సమాచారంతో ఈ పోలీపాడ్యమి పూజను ఇంటి వద్ద, నది వద్ద ఎలా చేయాలనే విషయాన్ని పూర్తి వివరంగా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసినా, నది వద్ద పూజ చేసినా కూడా ఈ విధంగానే చేయవలసి ఉంటుంది. మీ అందరికి కూడా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా నీటిలో దీపాలు వదిలిన తర్వాత ముగ్గురు ముత్తైదులు కానీ తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం నెల రోజుల పూజలు ఫలితం కోసం ఈ విధంగా అయితే ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిదండి. వీలు పడిన వారు, కుదిరిన వారు తప్పనిసరిగా ఒక్కరికైనా తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. మనలో చాలామందికి కూడా ఇలా పోలీపాడ్యమి పూజ చేసేటప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఈ పూజా వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరికైనా సరే ఈ పూజా వీడియో నచ్చినట్లయితే, యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పూజా వీడియోని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.